కొరియా ఈ పేరు వినగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది అదిగో ఆ ఫోటోలోని పెద్ద మనిషి. ఎందుకంటే మనం న్యూస్లో చాలాసార్లు వినే ఉంటాం, అమెరికా నార్త్ కొరియాకి వార్నింగ్ ఇవ్వటం కానీ, నార్త్ కొరియా అమెరికాకి వార్నింగ్ ఇవ్వటం కానీ, నేను ఆటం బాంబ్ వేస్తానంటే నేను ఆటం బాంబ్ వేస్తాను, ఇలా ఒకళ్ళొకళ్ళు హెచ్చరించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అసలు నార్త్ కొరియాకి అమెరికాకి ఎందుకంత శత్రుత్వం? అసలు కొరియా అనేది 2 సెపరేట్ కంట్రీస్గా విడిపోవటానికి ఏంటి కారణం? ఇవన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న స్టోరీ ఉంది. నిద్రపోవద్దు. సపోజ్ ఇద్దరు అన్నదమ్ములు ఒక ఇంట్లో ఉంటున్నారు అనుకుందాం. ఎవడో దారిని పోయే డెహ్రాడూన్ గాడు వచ్చి వాళ్ళ ఇంట్లో షాప్ పెట్టుకుని బిజినెస్ చేసుకుంటానని ఒక ఇంట్లో ఒక పోర్షన్ని రెంట్ అడుగుతాడు. సరే, ఎటు ఖాళీగానే ఉంది కదా అని వాళ్ళు దాన్ని రెంట్కి ఇస్తారు. వీడు ఉన్నంత కాలం దాని బిజినెస్ బాగానే చేసుకుంటాడు, దానికి చాలా పేరు కూడా వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత వాడికి ఆశ ఎక్కువైపోయి వాడు ఉంటున్న ఇంటి మొత్తాన్ని కబ్జా చేస్తాడు. ఇదంతా చూస్తున్న పక్కింటోడు ఎదురింటోడు ఏం చేస్తారంటే, మేము నీ గొడవ తీరుస్తామని చెప్పేసి ఆ కబ్జా చేసిన వాడిని కొట్టి పంపించేస్తారు. పోనీ అలా పంపించేశాక నా వెళ్ళిపోతారా అంటే వెళ్ళరు. ఆ ఇంటిని 2 ముక్కలుగా చేసి చిన్నోడికి ఒక ముక్క, పెద్దోడికి ఒక ముక్క పంచేస్తారు. అసలు ఆ అన్నదమ్ముల్ని అడగకుండానే. అప్పుడన్నా వెళ్తారా అంటే అప్పుడు వెళ్ళరు. ఒకడు చిన్నోడికి ఇంకొకడు పెద్దోడికి సపోర్ట్ చేస్తూ, ఒకరికి తెలియకుండా ఒకరు నేను నీకు సపోర్ట్ చేస్తా అని ఆ చిన్నోడు ఆశని కూడా కొట్టేసి అని వెనకాల నుంచి కుట్రలు చేస్తూ ఉంటారు. ఇప్పటికీ వాళ్ళ మధ్య శత్రుత్వం అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఒక కుటుంబానికి జరిగిన కథలా చెప్పుకున్న ఈ స్టోరీ ఒక కంట్రీకి జరిగింది. అది కూడా ఆ కంట్రీలో నివసించే ప్రజలకు ప్రమేయం లేకుండా, కనీసం వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళని అడగకుండా జరిగిన స్టోరీ. కొరియా ఒక సంపూర్ణ దేశం 2 ముక్కలుగా ఎలా విడిపోయింది? అసలు విడిపోయిందా లేకంటే విభజించారా? ఎందుకు చైనా రష్యాలు నార్త్ కొరియాకి సపోర్ట్ చేస్తాయి? ఎందుకు అమెరికా సౌత్ కొరియాకి సపోర్ట్ చేస్తుంది? ఇంకా దాని రక్షణ భాగం మొత్తం అమెరికానే చూసుకుంటుంది. వీటన్నిటికి సమాధానాలు తెలుసుకోవాలంటే ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోవాల్సింది. లెట్స్ జంప్ ఇంటూ ద టాపిక్. ఒకసారి టాపిక్ స్టార్ట్ చేసే ముందు డైరెక్షన్స్ గుర్తు చేసుకుందాం. పైన చూస్తే నార్త్, కింద సౌత్, రైట్ సైడ్ లో ఈస్ట్, లెఫ్ట్ సైడ్ లో వెస్ట్. ఒకసారి మనం ఓల్డ్ మ్యాప్ ఓపెన్ చేసి అసలు ఈ కొరియా ప్లేస్ ఎక్కడుందో చూద్దాం. మనం కింద ఉన్న కంట్రీ చూస్తే ఇది ఇండియా. ఇండియాకి పైన ఉన్న కంట్రీ చైనా. ఇప్పుడు ఈ చైనాకి రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇదిగో ఈ నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా. అలాగే ఈ కొరియాకి కూడా మళ్ళీ రైట్ సైడ్ చూసుకుంటే జపాన్. అంటే చైనా రైట్ సైడ్ కొరియా, ఈ కొరియా రైట్ సైడ్ వచ్చేసి మళ్ళీ జపాన్. ఇప్పుడు ఈ చైనా పైన కంట్రీ చూసుకుంటే మనకి ఎదుగు రష్యా. ఈ చైనా పైన ఉన్న కంట్రీ రష్యా. ఈ 4 ప్లేసెస్ గుర్తుంచుకోండి, ఎందుకంటే మన స్టోరీకి ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు ఈ సౌత్ కొరియా చూసుకుంటే సౌత్ కొరియాకి లెఫ్ట్ సైడ్లో ఎల్లో సీ అనే ఒకటి కనిపిస్తుంది. ఆ సీ మొత్తాన్ని పేరు ఎల్లో సీ అంటాం. అట్లాగే దానికి రైట్ సైడ్, సౌత్ కొరియాకి రైట్ సైడ్, మళ్ళీ జపాన్కి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సీ ఆఫ్ జపాన్. ఈ 2 సీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొరియా టాప్ అంటే పైన నార్త్ సైడ్లో ఉంది కాబట్టి అది నార్త్ కొరియా అంటున్నాం. కింద పార్ట్లో సౌత్ సైడ్ ఉంది కాబట్టి సౌత్ కొరియా అంటున్నాం. ఒకసారి ఈ నార్త్ కొరియా ఎన్ని కంట్రీస్తో బోర్డర్ షేర్ చేసుకుంటుందో చూద్దాం. నార్త్ కొరియా వచ్చేసి కింద ఉన్న సౌత్ కొరియాతో ఒకటి బోర్డర్ షేర్ చేసుకుంటుంది. మళ్ళీ పక్కనే ఉన్న అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న చైనాతో ఒకటి షేర్ చేసుకుంటుంది. ఇంకొకటి మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ టాప్లో ఇంకొక కంట్రీతో షేర్ చేసుకుంటుంది. ఏంటి ఆ కంట్రీ అంటే అది మొత్తం రష్యా బోర్డర్. అంటే నార్త్ కొరియా టోటల్ 3 కంట్రీస్తో బౌండరీ షేర్ చేసుకుంటాం. ఈ సీ ఆఫ్ జపాన్ దగ్గరే నార్త్ కొరియా కొన్నిసార్లు తన మిసైల్స్ లాంచ్ చేస్తూ ఉండేది. దానివల్ల సౌత్ కొరియాకి కానీ జపాన్కి కానీ చాలాసార్లు కోపం వస్తూ ఉండేది. నార్త్ కొరియా అలా తన మిసైల్స్ లాంచ్ చేయడం వల్ల తమ కంట్రీకి ఏమన్నా ప్రమాదం జరగవచ్చేమో. ఇవి ఇప్పటి వరల్డ్ మ్యాప్లో ఉన్న సిచ్యువేషన్స్. అసలు ఒకటిగా ఉన్న కొరియా 2గా ఎందుకు విడిపోయింది? నార్త్ కొరియాకి సౌత్ కొరియా మధ్య ఎందుకు అంత శత్రుత్వం? ఎందుకు ఈ 2 కంట్రీస్ ఒకటంటే ఒకదానికి పడవు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ముందల బీసీ కాలంలోకి దూకాలి. ఇప్పుడు ఈ మ్యాప్ చూస్తే మనకి ఇక్కడ ఈ కొరియా ప్లేస్లో మనకి 4 ప్లేసెస్ కనిపిస్తున్నాయి, 4 నేమ్స్ కనిపిస్తున్నాయి. ఏంటంటే గోర్గ్యూ ఒకటి, బెగ్జే కింద, గయా, దాని పక్కన షిర్లా, ఇలా 4 నేమ్స్ కనిపిస్తున్నాయి. ఈ 4 ప్లేసెస్ని కలిపితేనే యూనిఫైడ్ కొరియా, అంటే ఒకే కొరియా. అసలు ఈ కొరియా మొత్తాన్ని 4 కింగ్డమ్స్ పాలించేవి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, గోర్గ్యూ అని ఒక కింగ్డమ్, బెగ్జే అని ఒకటి, గయా అని ఒక కింగ్డమ్, షిలా అని ఒక కింగ్డమ్. ఈ 4 కింగ్డమ్స్ ఈ ఎంటైర్ కొరియాని పాలించేవి. వారసత్వ పరంగా ఈ కొరియాని చాలా మంది రాజులు పాలించారు. అలా ఈ వారసత్వ పరంపర 700 సంవత్సరాలు కొనసాగింది. అంటే 1392 నుంచి 1910 దాకా కొరియాలో అన్ని ప్రాంతాల్లో మళ్ళీ ఒకే భాష మాట్లాడేవారు. ఈ 4 కింగ్డమ్స్లో ఈ కింద కనిపిస్తుంది కదా గయా అనేది, అది చాలా చిన్న కింగ్డమ్. ఈ మిగిలిన 3 కింగ్డమ్స్ గయాను అసలు కేర్ కూడా చేసేవి కాదు.
ఆ పైన ఉన్న నార్త్ లో ఉన్న గోర్గ్యో మీద చైనా చాలా సార్లు దాడులు చేసింది. కింద ఉన్న శిల తన రాజ్యాన్ని విస్తరించాలని అనుకొని కింద ఉన్న గయాని ఫస్ట్ కబ్జా చేస్తుంది. ఇలా గయాని కబ్జా చేశాక బెగ్జేను కూడా కబ్జా చేసి కింద ఉన్న సౌత్ పార్ట్ మొత్తం మీద శిల పట్టు సాధిస్తుంది. దాని తర్వాత అది పైన నార్త్ లో ఉన్న గోర్గ్యో మీద కూడా దాడి చేసి ఎంటైర్ కొరియా మొత్తాన్ని శిల ఒక్కటే పాలిస్తూ ఉండేది. ఇలా యూనిఫైడ్ అయిన మొత్తం కొరియాని శిల ఒక్కటే పాలిస్తూ ఉండేది. అలా కొన్ని సంవత్సరాలు పాటించాక పక్కనే ఉన్న జపాన్ ఎంటైర్ కొరియాని ఆక్రమిస్తుంది. మరి ఈ కంప్లీట్ కొరియాకి ఎప్పుడు విముక్తి లభిస్తుందంటే వరల్డ్ వార్ 2 తర్వాత. ఈ వరల్డ్ వార్ 2లో జపాన్ ఓడిపోయాక మాత్రమే కొరియాకి విముక్తి లభిస్తుంది. అసలు ఈ వరల్డ్ వార్ 2 జరగటానికి కారణమే జపాన్. సరే, ఏ క్రమంలో ఆక్రమించింది, దానికి జరిగిన సందర్భాలు ఇవన్నీ తెలుసుకుంటే ముఖ్యంగా మనం 3 యుద్ధాల గురించి తెలుసుకోవాలి. ఎలా ఆక్రమించింది, ఎలా విముక్తి లభించింది, ఇవి మొత్తం తెలియాలంటే 3 యుద్ధాల గురించి తెలిసి ఉండాలి. ఏమేమంటే ఒకటి జపాన్ చైనాతోను, ఇంకొకటి జపాన్ రష్యాతోను, ఇంకొకటి అమెరికా జపాన్తోను. అంటే ఇప్పుడు జరిగిన ఈ 3 యుద్ధాల్లో జపానే పాల్గొంది. ఫస్ట్ మనం చైనా జపాన్కి జరిగిన యుద్ధం గురించి తెలుసుకుందాం, ఎందుకంటే అదే ఫస్ట్ జరిగింది కాబట్టి. అసలు జపాన్ 1600 కాలం దాకా ఏ ఒక్క కంట్రీతో రాకపోకలు కానీ ఎటువంటి సంబంధం ఉండేది కాదు. అది ట్రేడింగ్లో అయినా కానీ ఇంకా దేంట్లో అయినా కానీ ఫస్ట్ ట్రేడింగ్ వచ్చేసి అది అమెరికానే ఫస్ట్ జపాన్తో ట్రేడింగ్ చేస్తుంది. ఇది చూసి మిగిలిన కంట్రీస్ కూడా జపాన్తో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తాయి. 1868లో జపాన్ చాలా మోడర్నైజేషన్ అయిపోతుంది. అది ఇండస్ట్రియల్ సెక్టార్లో కానీ అంటే పారిశ్రామిక రంగంలో చాలా ముందుకెళ్ళిపోతుంది. కాకపోతే ఆ కంట్రీకి ఉన్న బ్యాక్ డ్రాప్ ఏంటంటే నేచురల్ రిసోర్సెస్ అనేవి చాలా తక్కువ ఉండేవి. కాకపోతే జపాన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మటుకు చాలా కంట్రీస్ లో విస్తరిస్తుంది. ఇలా 1868 కాలం నాటికి జపాన్ చాలా కంట్రీస్ లో తన వ్యాపారాన్ని విస్తరింపజేస్తుంది. బిజినెస్ తో పాటే జపాన్ నేవీ ఫోర్స్ లో కూడా చాలా బలంగా తన గ్రిప్ ని పెంచుకుంటుంది. అది కూడా మిగిలిన కంట్రీస్ కి తెలియకుండా చాలా సీక్రెట్ గా చేస్తుంది. ఎందుకంటే జపాన్ కి ఏషియా మొత్తం మీద తనే పట్టు సాధించాలన్న గట్టి సంకల్పంతో ముందుకెళ్తా ఉంటుంది. అందుకని ముందు జాగ్రత్తగానే నేవీ ఫోర్స్ ని బలం చేసుకుంది. దీంతో పాటే తన వ్యాపారాన్ని కూడా చైనా మరియు కొరియాలలో కొలనైజేషన్ పద్ధతి ద్వారా విస్తరించి అక్కడి ప్రాంతాల మీద పట్టు కూడా సాధిస్తుంది. కానీ 1894లో చైనాలోని ప్రభుత్వం మారటం వల్ల అప్పటి ప్రెసిడెంట్ అయిన చైనాలో జపాన్ ని విస్తరించిన సామ్రాజ్యాన్ని మొత్తాన్ని వెనక్కి వెళ్ళిపోవాలని జపాన్కి ఆదేశిస్తాడు. ఇది జపాన్ కి చాలా కోపం తెప్పిస్తుంది. చైనాపై యుద్ధం కూడా చేయాలనిపిస్తుంది కానీ తొందరపడదు. అలాగే చైనా చేసిన ఇంకొక పని కూడా జపాన్ కి చాలా కోపం తెప్పించింది. ఏంటది అంటే చైనా అప్పటికే యూరోపియన్ కంట్రీస్ తో యుద్ధం చేసి ఓడిపోయి ఉండటం వల్ల దాని నేవీ ఫోర్స్ లోని బ్యాటిల్ షిప్స్ అంటే యుద్ధ నౌకలు ఆల్రెడీ పాడైపోయి ఉంటాయి. అందుకని ఆ కంట్రీ జర్మనీ నుంచి 2 బ్యాటిల్ షిప్స్ కొనుగోలు చేస్తుంది 1885లో. ఇది కూడా జపాన్ కి తన మీద థ్రెట్ కోసం ఇదంతా చేస్తుందని జపాన్ భావించి యుద్ధం చేయాలనుకుంటుంది చైనాతో. ఇలా చైనా బ్యాటిల్ షిప్స్ ని కొనుగోలు చేయడం కూడా జపాన్ తనకి థ్రెట్ గానే భావిస్తుంది. అందుకని ఇది కూడా బ్రిటన్ దగ్గర నుంచి 2 బ్యాటిల్ షిప్స్ కొనుగోలు చేస్తుంది. అనుకోని పరిస్థితుల్లో 1894లో జపాన్ చైనాతో యుద్ధం చేయవలసి వస్తుంది. ఈ యుద్ధంలో జూలై 25, 1894 నుండి 17th ఏప్రిల్ 1895 వరకు కొనసాగుతుంది. ప్రపంచ దేశాలన్నీ ఏం భావిస్తాయంటే జపాన్ ఒక చిన్న కంట్రీ, అలాంటి చిన్న కంట్రీ ఇంత పెద్ద కంట్రీ అయిన చైనాని ఏం ఓడిస్తుంది. కానీ ప్రపంచం మొత్తానికి షాక్ ఇచ్చేలా జపాన్ చైనా మీద గెలుస్తుంది. దీనివల్ల చైనాలో ఎంతో ముఖ్యమైన ఒక నేవీ బేస్ జపాన్ వశం. ఏంటది ఆ నేవీ బేస్ అంటే ఇదిగో పోర్ట్ ఆర్థర్. ఇక్కడ నార్త్ కొరియాకి లెఫ్ట్ సైడ్ లో మనకు ఒక నేవీ ఒక పోర్ట్ కనిపిస్తుంది. దాని పేరే పోర్ట్ ఆర్థర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పోర్ట్ ఆర్థర్ ఈ నేవీ బేస్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఈ LOC మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఈ పోర్ట్ ఆర్థర్ వల్లే రష్యాకి జపాన్ కి యుద్ధం కూడా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడు. జపాన్ 1905 దాకా కొరియాకి సహాయ సహకారాలు అందించేది. అంటే ఇండైరెక్ట్ గా కొరియాని జపానే పాలించేది. అక్కడ ఎవరు రాజకీయ నాయకులు గెలవాలో, ఎవరు తమకు అనుకూలంగా ఉండారో వాళ్ళను మాత్రమే గెలిపించేది. ఇలా 1910 దాకా జపాన్ కొరియాలో తన వ్యాపారవేత్తలను పంపించి అక్కడి ప్రాంతాల మీద పట్టు సాధించేలా చేస్తుంది. ఎలా అంటే కొలనైజేషన్ ప్రాసెస్ లో. కొలనైజేషన్ అంటే మొదటగా చిన్న చిన్న వ్యాపారాల ద్వారా తమ ప్రజల్ని మరొక దేశంలో అక్కడక్కడ వేరు ప్రాంతాల్లో విస్తరింపజేసి మెల్లగా ఆ ఏరియా మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తీసుకునే ప్రాసెస్ నే కొలనైజేషన్ అంటారు. ఎలాగైతే బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతదేశం మొత్తాన్ని పట్టు సాధించిందో, అంటే మన ఇండియాని హస్తగతం చేసుకుందో అలాంటి ప్రాసెస్ అన్నమాట. అలా 1910 దాకా జపాన్ ఇండైరెక్ట్ గా పాలించి 1910లో మాత్రం కొరియాని పూర్తిగా ఈసారి డైరెక్ట్ గా ఆక్రమించేస్తుంది. ఎందుకంటే అది ఏషియా మీద పట్టు సాధించడం కోసం, అంటే అగ్రస్థానంలో ఉండటం కోసం ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మొత్తాలని ఆక్రమించేస్తుంది. ఈ క్రమంలోనే కొరియాను కూడా ఎటు చైనా మీద గెలిచింది కాబట్టి కొరియా మొత్తాన్ని ఆక్రమించేస్తుంది. అంటే ఇప్పుడు ఎంటైర్ కొరియా మొత్తం జపాన్ చేతిలోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇలా జపాన్ కొరియా
కొరియాని 35 సంవత్సరాలు అంటే 1910 నుంచి 1945 వరల్డ్ వార్ 2 ఎండ్ అయిపోయేదాకా జపాన్ కంట్రోల్లోనే చైనా ఉంటుంది. దాని మొత్తం బాధ్యతలు జపానే చూసుకుంటుంది. సరే, ఇప్పుడు మనం కొరియాని జపాన్ ఎలా ఆక్రమించిందో తెలుసుకున్నాం. కానీ దానికి విముక్తి ఎప్పుడు లభించిందో ఎలా లభించిందంటే వరల్డ్ వార్ 2 తర్వాత. ఎలా లభించిందో తెలుసుకోవాలంటే ముందు మనకి రష్యాకి జపాన్కి జరిగిన వార్ గురించి తెలుసుకోవాలి. యూరోపియన్ కంట్రీస్ లో రష్యా అప్పటికే సముద్రాల మీద తమ ఆధిపత్యాన్ని పెంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే ఈ పైన ఉన్నది రష్యా, దానికి లెఫ్ట్ సైడ్లో బాల్టిక్ ఫ్లీట్ అనే ఒక సీ మీద దాని నేవీ బేస్ చాలా పెద్ద ఎత్తున ఉండేది. అట్లాగే కింద ఉన్న బ్లాక్ సీ ఫ్లీట్ దగ్గర కూడా దాని నేవీ బేస్ స్ట్రాంగ్గా ఉండేది. కానీ దానికి ఈస్ట్ సైడ్లో అంటే నార్త్ కొరియా వైపు ఎటువంటి నేవీ బేస్ ఉండదు. 1860లో రష్యా చైనా నుంచి వ్లాడివోస్టాక్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా చైనాకి యూరోపియన్ కంట్రీస్తో గొడవలు ఉన్నాయని, ఆ టైంలో అన్నమాట. ఇలా 1860లో ఆక్రమించిన వ్లాడివోస్టాక్ ప్రాంతాన్ని 1871 అంటే 11 సంవత్సరాల తర్వాత అక్కడ ఒక నేవీ బేస్గా మారుస్తుంది ఆ ప్రాంతాన్ని, వ్లాడివోస్టాక్ అనే ప్రాంతాన్ని. ఈ వ్లాడివోస్టాక్ అంటే ఇదిగో ఇక్కడ నార్త్ కొరియా ఉంది కదా, ఇందాక మనం చెప్పుకున్న బోర్డర్ ఎక్కడైతే షేర్ చేసుకుంటుందో రష్యాతో, ఆ ప్రాంతాన్ని వ్లాడివోస్టాక్ అంటాం. కానీ అక్కడికి సరైన ట్రాన్స్పోర్ట్ ఉండదు. ఎక్కడి నుంచి అంటే మాస్కో, రష్యా యొక్క రాజధాని మాస్కో నుంచి ఈ వ్లాడివోస్టాక్ ప్రాంతానికి సరైన ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల రష్యా ఈ మాస్కో నుంచి వ్లాడివోస్టాక్ దాకా ఒక రైల్ రోడ్ వేద్దాం అనుకుంటుంది 1891లో. కాకపోతే ఇందాక మనం చెప్పుకున్న ఈ బాల్టిక్ ఫ్లీట్ మరియు ఈ బ్లాక్ సీ ఇంకా వ్లాడివోస్టాక్ ప్రాంతాలు ఏంటంటే చాలా మంచు కురిసే ప్రదేశాలు. కానీ దానికి ఇప్పుడు ఒక మంచు కురవని వామ్ వాటర్ ఉండే ఒక నావల్ బేస్ పోర్ట్ కావాలి. రష్యా దీనికోసం చాలా డెస్పరేట్గా ఆసక్తితో ఉంటుంది. మనం ఇందాక జపాన్ చైనా వార్ తర్వాత జపాన్ చైనా యొక్క పోర్ట్ ఆర్దర్ అనే నావల్ బేస్ ని హస్తగతం చేసుకుందని చెప్పుకున్నాం. ఆ టైంలో జపాన్ ఆ నావల్ బేస్ ఆక్రమించుకోవటానికి రష్యాకి చాలా కోపం తెప్పిస్తుంది. దానికి వార్నింగ్ కూడా ఇస్తుంది. రష్యానే కాదు, రష్యా మిత్ర దేశాలు జర్మనీ మరియు ఫ్రాన్స్ కంట్రీలు కూడా దానికి వార్నింగ్ ఇస్తాయి. ఏమనంటే పోర్ట్ ఆర్దర్ అనే నావల్ బేస్ ని వదిలేకపోతే యుద్ధం చేస్తామని. కొన్ని డేస్ తర్వాత రష్యా యుద్ధానికి సిద్ధమైపోయి తన నావీని అంటే ఒక యుద్ధ నౌకని ఆ పోర్ట్ ఆఫ్ నాగసాకి మీద నుంచి అంటే జపాన్కి కింద లెఫ్ట్ సైడ్లో పోర్ట్ ఆఫ్ నాగసాకి అని ఒక నేవీ బేస్ ఉంది, అటువైపు నుంచి తన యుద్ధ నౌకను పంపిస్తుంది. ఎటువైపు అంటే పోర్ట్ ఆర్దర్ వైపు. ఆ టైంలో జపాన్ దగ్గర సరైన యుద్ధ నౌకలు ఇంకా సమకూర్చుకోలేకపోవటం వల్ల రష్యాని ఎదుర్కోలేకపోతుంది. దీంతో రష్యాకి ఈ పోర్ట్ ఆర్దర్ అనే ప్రాంతం దాని హస్తగతం అయిపోతుంది. అలా ఆక్రమించుకున్న పోర్ట్ ఆర్దర్ ని రష్యా చైనా నుంచి ఒక 25 సంవత్సరాలు లీజుకు తీసుకుంటుంది. దీనివల్ల ఫైనల్ గా దానికి వామ్ వాటర్ పోర్ట్ అంటే వేడి ప్రదేశం ఒకటి దొరుకుతుంది. దాంతో పాటే ఎల్లో సీ మీద దానికి పట్టు కూడా సాధించగలుగుతుంది. ఇది ఎంతగానో రష్యాకి చాలా ఉపయోగం. ఇలా తాము ఆక్రమించిన పోర్ట్ ఆర్దర్ ని రష్యా ఆక్రమించడం చూసి జపాన్ రష్యా మీద ఆగ్రహంతో రగిలిపోతుంది. జపాన్ కూడా రష్యా మీద యుద్ధం చేయాలని అనుకుంటుంది. కానీ ఆ టైంలో జపాన్ దగ్గర సరైన బ్యాటిల్ షిప్స్ అంటే యుద్ధ నౌకలు లేకపోవడం వల్ల ఆగిపోతుంది. అందుకే జపాన్ బ్రిటన్ నుంచి 4 యుద్ధ నౌకల్ని కొంటుంది. అదే టైంలో రష్యా మంచూరియా ప్రదేశంలో తన మిలిటరీని ప్రవేశపెడుతుంది. మంచూరియా అంటే ఈ నార్త్ కొరియా పైన పక్కన ఉన్న ప్రదేశం మంచూరియా అనే ప్రదేశం. ఇక్కడ రష్యా తమ మిలిటరీని ప్రవేశపెడుతుంది. ఇది కూడా జపాన్ తమకి థ్రెట్ అనే భావిస్తుంది. ఎందుకంటే జపాన్ అప్పటికే కొరియా మొత్తం ఆక్రమించింది. దీని పక్కనే రష్యా మిలిటరీని ప్రవేశపెడితే అది తమకి థ్రెట్ లాగే భావిస్తుంది జపాన్. 1902లో అంటే 1902లో జపాన్ తమకి యుద్ధ నౌకలు సమకూర్చుకున్న తర్వాత రష్యాతో యుద్ధం చేస్తుంది. ఇప్పుడు కూడా ప్రపంచ దేశాలు ఏమని అనుకుంటే అంటే రష్యా చాలా పెద్ద కంట్రీ, ఒక చిన్న కంట్రీ అయిన జపాన్ మళ్ళీ ఇంత పెద్ద దేశం అని రష్యాని ఎలా ఓడిస్తుంది. కానీ ప్రపంచం మొత్తానికి మరొకసారి షాక్ ఇచ్చేలా జపాన్ రష్యా మీద యుద్ధం చేసి గెలుస్తుంది. అలా గెలిచాక రష్యా ఏదైతే ఆక్రమించిందో తమ పోర్ట్ ఆర్దర్ ని మళ్ళీ తమ హస్తగతం చేసుకుంటే జపాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ పోర్ట్ ఆర్దర్ అని. ఈ కారణాల వల్ల రష్యాకి మరియు చైనాకి జపాన్ మీద కోపం పెరిగిపోతుంది. అందుకే ఈ రెండిటికి జపాన్ అంటే పడదు. ఈ రష్యాకి చైనాకి జపాన్ అంటే పడవు. ఇంకా అనేక యుద్ధాల్లో గెలిచిన జపాన్ కి విజయ గర్వం పెరిగిపోతుంది. ఆ టైంలో కొరియాలో, ఎందుకంటే అప్పుడు ఆక్రమించుకున్న కొరియాలో జపాన్ మీద ప్రజలు చాలా కోపం అంటే చాలా ద్వేషం పెరిగిపోయి ఉంటారు. ఎందుకంటే కొరియాలో ఒక ఇండిపెండెన్స్ సంబంధించిన మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. జపాన్ నుంచి కొరియా ప్రజలకి స్వతంత్రం కావాలని ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. జపాన్ కొరియాని ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళ సంపద మొత్తం జపాన్ కి తరలించుకుంటుంది. అలాగే కొరియాలోని హయ్యర్ పోస్ట్స్ అన్నిట్లోనూ జపాన్ తమ ప్రజలను నిలబెడుతుంది. మరియు ఇక్కడ కొరియాలో అన్ని పాలసీస్ తమకి బెనిఫిట్ చేసేలా మాత్రమే జపాన్ కొన్ని పాలసీస్ తీసుకొస్తారు. మరియు కొరియన్ కరెన్సీని ఆపేద్దామని నిర్ణయించుకుంటారు. మరియు జపాన్ వాళ్ళు తమ దేవుళ్ళని మాత్రమే ప్రార్థించాలని కొరియన్స్ మీద ప్రెజర్ చేస్తారు. కొరియన్ లాంగ్వేజ్ ని ఎత్తేద్దామని నిర్ణయించుకొని ఇక్కడ స్కూల్స్ లో
లో ఓన్లీ జపాన్ లాంగ్వేజ్ ఇన్వెంట్ చేసి ఈ కొరియన్ లాంగ్వేజ్ ని తీసేస్తారు. మరియు ఈ కొరియా వాళ్ళు జపాన్ వాళ్ళ పేర్లు మాత్రమే పెట్టుకోవాలని ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ న్యూస్ పేపర్స్ ని కూడా ప్రొహిబిట్ చేస్తారు. ఇలా చాలా రకాలుగా కొరియన్స్ మీద పెత్తనం చేస్తూ వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలను చెరిపేస్తున్న జపాన్ మీద కొరియా ప్రజలు చాలా ఆగ్రహంతో ఉంటారు. చాలా ఉధృతంగా ఉద్యమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అదే టైంలో యుఎస్ లో కూడా నో కొలోనియల్ రూల్ అనే ఒక నినాదం ప్రచారంలోకి వస్తుంది. ఇలా 35 సంవత్సరాలు అంటే 1910 నుంచి 1945 వరకు జపాన్ కొరియాని పాలించింది. మరి కొరియాకి జపాన్ నుంచి ఎలా విముక్తి లభించిందంటే 1907లో జపాన్ చైనా మీదకి రెండోసారి యుద్ధానికి వెళ్తుంది. ఇంత ముందు మొదటిసారి జరిగిన యుద్ధంలో చైనా ఓడిపోతుంది. ఇప్పుడు రెండోసారి జపాన్ 1937లో ఈసారి చైనా మొత్తాన్ని ఆక్రమించాలనుకుని దాని మీద రెండోసారి యుద్ధానికి వెళ్తుంది. ఆ యుద్ధంలో చైనాలోని చాలా ప్రాంతాలని జపాన్ గెలిచి తన హస్తగతం చేసుకుంటారు. 1940లో చైనాలో చాలా విస్తరింపు చేస్తారు. జపాన్ కంప్లీట్ మంచూరియా ప్రాంతం మొత్తం జపాన్ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోతుంది. ఈ పరిస్థితి మొత్తాన్ని చూసిన మిగిలిన కంట్రీస్ జపాన్ కి గూడ్స్ ని లేదంటే మిగతా వస్తువులను అమ్మటం ఆపేస్తారు. కానీ జపాన్ కి తెలుసు తమ ఆధిక్యాన్ని ఏషియా మొత్తానికి విస్తరించాలంటే తమకి ఖచ్చితంగా యుఎస్ అనే కంట్రీ అడ్డొస్తుందని. అది యుఎస్ ని ఫేస్ చేయడానికి కూడా సిద్ధపడదు. కానీ 1920 నుంచి జపాన్ అమెరికాకి కోల్డ్ వార్ కి జరుగుతూనే ఉంటుంది. 1930 దాటేదాకా యుఎస్ కి జపాన్ కి మధ్య ఎలాంటి ఉద్రిక్తులు అయితే ఉండేవి కావు. కానీ ఎప్పుడైతే జపాన్ చైనా మీద రెండోసారి యుద్ధం చేసి చైనా మొత్తాన్ని ఆక్రమించాలని చూస్తుందో అప్పుడు అమెరికా జపాన్ ని రెడ్ లిస్ట్ లో పెట్టి జపాన్ కి విమానాలు మరియు ఏవియేషన్ గ్యాస్ అంటే విమానాలకు వాడే గ్యాస్ వాటి మీద ఆంక్షలు విధిస్తుంది జపాన్ మీద. కానీ జపాన్ కి యుఎస్ తో యుద్ధం చేసి తమ సత్తా ప్రపంచానికి చూపించాలని ఆశ. ఫిలిప్పైన్స్ ఆక్రమిస్తే అమెరికా జపాన్ తో యుద్ధానికి వస్తుందని జపాన్ కి తెలుసు. ఇలా చేసినా కూడా అమెరికా ఏ మాత్రం తొందరపడకుండా సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉంటుంది. ఒకరోజు సడన్ గా జపాన్ ఏవియేషన్ అమెరికాలో చొరబడి అమెరికాలోని పోర్ట్ బ్లేర్ మీద దాడి చేసి ఆ ప్రాంతం మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఇంతసేపు మౌనం పాటించిన అమెరికా ఇక జపాన్ మీద కోపంతో రగిలిపోయి జపాన్ మీద అటమ్ బాంబ్స్ వేసి యుద్ధం చేద్దామని రెడీ అయి 1945 ఆగస్టు 6న జపాన్ లోని హిరోషిమా మీద మొదటిసారి అటమ్ బాంబ్ వేస్తుంది అమెరికా. ఇందులో సుమారు 150,000 మంది ప్రజలు చనిపోతారు. అమెరికా జపాన్ మీద ఆటమ్ బాంబ్ వేసిన 2 రోజుల తర్వాత ఇదే కరెక్ట్ టైం అని రష్యా కూడా జపాన్ మీద యుద్ధం ప్రకటిస్తుంది. అలాగే జపాన్ ఆక్యుపై చేసిన మంచూరియా ప్రాంతాన్ని కూడా హస్తగతం చేసుకుంటారు. మరియు ఆగస్టు 6న జపాన్ మీద అమెరికా రెండోసారి ఆటం బాంబు వేస్తుంది. ఈ రెండోసారి చేసిన బాంబులో 50,000 మంది ప్రజలు చనిపోతారు. ఇక ఈ 2 ఆటం బాంబుల తర్వాత జపాన్ చేతులు ఎత్తేస్తుంది. జపాన్ లోని నార్త్ సైడ్ ఉండే మిలిటరీ మొత్తం సోవియట్ యూనియన్ అంటే రష్యాకి సరెండర్ అయిపోతారు. సౌత్ సైడ్ ఉండే మిలిటరీ మొత్తం అమెరికాకి సరెండర్ అయిపోతారు. యుద్ధంలో గెలిచాక రష్యా అమెరికా ఇద్దరు కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు. జపాన్ ఏ ప్రాంతాలు అయితే వేరే వేరే కంట్రీస్ నుంచి ఆక్రమించిందో ఆ ప్లేసెస్ అన్నిటికీ ఇండిపెండెన్స్ కలిసి ఇక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేసి లోకల్ గవర్నమెంట్ ఏర్పాటు చేద్దాం అని డిసైడ్ అవుతారు. కానీ అమెరికాకి రష్యాకి ఇద్దరికి ఒకరంటే ఒకరికి అనుమానం. ఎందుకంటే అమెరికానేమో డెమోక్రటిక్ కంట్రీ, రష్యా వచ్చేసి కమ్యూనిస్ట్ కంట్రీ. అమెరికా ఏమో కొరియాలో ఎలక్షన్ నిర్వహించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డెమోక్రటీ అండ్ క్యాపిటలిజం స్ప్రెడ్ చేద్దామని అమెరికా కోరిక. కానీ రష్యా కమ్యూనిస్ట్ పార్టీ అవటం వల్ల అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసి కమ్యూనిజం ఏర్పాటు చేద్దామని అంటే కమ్యూనిస్ట్ భావాల్ని స్ప్రెడ్ చేద్దామని రష్యా కోరిక. 1945 ఆగస్టు 10న అమెరికా కొరియాని 2 భాగాలుగా విభజిస్తుంది. ఎలా అంటే 38th ప్యారలల్ లైన్ ఒకటి గీస్తుంది హడావిడిగా. ఎందుకంటే రష్యా మిగిలిన ప్రాంతాలను కూడా ఎక్కడ ఆక్యుపై చేస్తుందో అనే తొందరలో. ఇదిగో ఇక్కడ ఈ మ్యాప్ లో కనిపించే ఈ 38th ప్యారలల్ లైన్ కొరియాని 2 భాగాలుగా విభజించింది, నార్త్ కొరియాని సౌత్ కొరియాని. అమెరికా డివైడ్ చేసిన ఈ 38th ప్యారలల్ లైన్ వల్ల కొరియాలోని చాలా విలేజెస్, రోడ్స్, పంటలు, రైల్వేలు అన్ని డివైడ్ చేస్తుంది ఈ లైన్ 38th లైన్ అనేది. రష్యన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ దారుణం ఏంటంటే ఈ కొరియన్ ని డివైడ్ చేసే ముందు అమెరికా గానీ రష్యా గానీ అసలు ఏ ఒక్క కొరియన్ అనుమతి గానీ లేదంటే వాళ్ళ కనీసం తెలపటం కానీ వాళ్ళని కనీసం సంప్రదించకపోవటం ఇలాంటివి ఏ ఒక్క డెసిషన్ వీళ్ళు తీసుకున్న ఏ ఒక్క డెసిషన్ కొరియన్ ప్రజలకు తెలియవు. వాళ్ళని సంప్రదించకుండానే ఈ 38 ప్యారలల్ లైన్ గీసి ప్రజల్ని 2 వేరు కంట్రీస్ లాగా డివైడ్ చేస్తారు. ఈ 38th ప్యారలల్ లైన్ నార్త్ ని సౌత్ కొరియాని డివైడ్ చేసేది. ఇలా డివైడ్ చేశాక అమెరికా సౌత్ కొరియాలో యాంటీ కమ్యూనిస్ట్ లీడర్ అయిన షాంగ్మన్ రే ని సౌత్ కొరియా రూల్ చేయడానికి నియమిస్తుంది. అలా ఈ సింగం రే సౌత్ కొరియా యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ అవుతాడు 1948లో. సోవియట్ యూనియన్ అంటే రష్యా కూడా నార్త్ కొరియాలో కిమ్ ఇల్ సంగ్ న్యూ లీడర్గా అపాయింట్ చేస్తుంది. ఏ కమ్యూనిజం భావాలన్న ఈ కిమ్ ఇల్ సంగ్ని న్యూ లీడర్గా అపాయింట్ చేస్తుంది నార్త్ కొరియాకి. అందుకే చైనా రష్యాలకి నార్త్ కొరియా అంటే అంత ప్రేమ, అంత సపోర్ట్ చేస్తాయి. యుఎస్ కూడా సౌత్ కొరియాకి అంత సపోర్ట్ చేసింది. ఎందుకంటే సౌత్ కొరియా డెమోక్రటిజం స్ప్రెడ్ చేసింది కాబట్టి సౌత్ కొరియాని అమెరికా ఇష్టపడుతుంది. దాని రక్షణ బాధ్యత కూడా అమెరికానే తీసుకుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అంటే జనవరి 1950లో అమెరికా సౌత్ కొరియాని వదిలేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక అది సేఫ్, రష్యా ఎటువంటి ఇంటర్ఫియర్ చేసుకోదని నమ్మి అక్కడ సౌత్ కొరియాలో ఉన్న అమెరికన్ మిలిటరీని మొత్తం తీసుకెళ్ళిపోతుంది. కొన్ని ట్రూప్స్ మాత్రమే ఉంచి
మిగిలిన సైన్యం మొత్తం అమెరికా తీసుకెళ్ళిపోతుంది. కరెక్ట్గా రష్యా ఇదే సమయం అనుకొని నార్త్ కొరియాని పిలిపించి సౌత్ కొరియా మీద దాడి చేసి ఆ ప్రాంతం మొత్తం ఆక్యుపై చేసుకోవాలని దాని ఉద్దేశం. అలా ఆక్యుపై చేసుకోవడం వల్ల అక్కడ కూడా కమ్యూనిజం స్ప్రెడ్ చేద్దాం. ఇప్పుడు రష్యా కూడా నార్త్ కొరియాకి సపోర్ట్ చేయడంతో నార్త్ కొరియా 1950లో సౌత్ కొరియా మీద యుద్ధానికి వెళ్తుంది. ఈ పరిమాణాలు మొత్తం చూశాక గ్రేట్ బ్రిటన్, అమెరికా, థాయిలాండ్ ఇంకా ఒక 12 దేశాలు ఒక కూటమిగా ఏర్పడి మళ్ళీ నార్త్ కొరియా మీద యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని గెలుచుకొని మళ్ళీ సౌత్ కొరియాకి అప్పగిస్తుంది. కానీ ఇప్పటికీ ఈ 2 దేశాలకి ఒకరంటే ఒకరికి పడదు. ఈ 2 కంట్రీస్ ఒకరు అంటే ఒకరి శత్రుత్వంతో ఇప్పటికీ రగిలిపోతూనే ఉంటారు. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ కొరియా స్టోరీ. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.